నమస్తే, నేను మధు. 2002లో నటి ప్రత్యూష కేసుని సంచలనం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు కోర్టులో కూడా ఆ కేసు మళ్ళీ తీర్పునకు వచ్చిన విషయం అందరికీ ఇప్పుడు తెలిసిన విషయమే. అయితే అసలు కోర్టు ఏం చెప్పింది, మరి సిద్ధార్థ రెడ్డికి ఎటువంటి శిక్ష పడనుంది, ఇప్పటికైనా సరే ప్రత్యూష కేసు కొలిక్కి వచ్చిందా, ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం అండి మేడం. 2002లో నటి ప్రత్యూష అది హత్యను ఆత్మహత్య పక్కా చెప్పాలంటే విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్టు కొన్ని వార్తలు అయితే వచ్చాయి. మరి ఇప్పుడు మళ్ళీ అది కోర్టులోకి వచ్చింది. అసలు కోర్టు ఏం చెప్పింది మేడం? ఇప్పటికైనా సిద్ధార్థ రెడ్డికి శిక్ష పడిందా? ఇంకా తీర్పు రిజర్వ్లో ఉందండి. నా బాధ ఏంటంటే ఒక అమ్మాయి మరణించి 23 సంవత్సరాలు అయినా కూడా ఇంకా ముద్దాయి కోర్టుకి వెళ్ళగలుగుతున్నాడు. ఇంకా అంటే శిక్ష నుంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తున్నాడు. ఇది చాలా బాధాకరం కదా. అమ్మాయి చనిపోయాక మళ్ళీ 23 ఏళ్ల తర్వాత మళ్ళీ మన అమ్మాయి గురించి మాట్లాడుకోవాల్సి రావడం అంటే అమ్మాయిని ఒక రకంగా మానసికంగా చనిపోయాక మనం బాధ పెడుతున్నాం. అసలు ఎలా చిత్రం కదా. మంచిగా అసలు మీరు చూడండి, అమ్మాయికి మోహన్ బాబుతో ఒక మంచి సినిమా ఉంది. తమిళంలో కూడా అమ్మాయి హీరోయిన్గా ఎదుగుతూ ఉండింది, మంచి సినిమాలు చేసింది. అటువంటి అమ్మాయికి ఇలా జరగడం అంటే చిన్నతనం, తెలియనితనం, ఆకర్షణ, ఇంటర్లోనే వాళ్ళు ప్రేమించుకోవడం. తర్వాత సిద్ధార్థ రెడ్డి అతని పేరు. అతను ఈ అమ్మాయి ఫిబ్రవరి 23, 2002లో సాయంకాలం 7:30-8 మధ్యలో ఆర్గానో ఫాస్ఫేట్, అది ఒక పురుగుల మందు లాంటిది, కూల్ డ్రింక్లో కలుపుకొని తాగారు. అతను బతికాడు. ఒక 10 రోజుల తర్వాత బయటకు వచ్చినట్టున్నాడు. ఆ అమ్మాయి చనిపోయింది. 10 రోజుల్లో 20 రోజుల్లో పోరాడి బయటకు వచ్చాడు. అయితే అతని మీద కేసు పెట్టారు. కేసు పెడితే 2004 ఫిబ్రవరి 23న కోర్టు తీర్పు ఇచ్చింది. 5 ఏళ్ళు జైలు శిక్ష, మళ్ళా 5,000 జరిమానా. ఆ తర్వాత మళ్ళీ దాని మీద అతను కోర్టుకు వెళ్తే 2010లో అనుకుంటా మళ్ళీ దాన్ని 2 సంవత్సరాలకు తగ్గిస్తూ 2 సంవత్సరాలు జైలు శిక్ష, 50,000 జరిమానాగా ఉంది. దాని మీద ఈవిడ కోర్టుకు వెళ్ళారు, ప్రత్యూష తల్లి సరోజిని గారు. వెళ్తే అది తర్వాత మళ్ళీ ఇద్దరు వెళ్ళారు. దాని మీద ఇవాళ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. అయితే ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎందుకు ఒక్కొక్క కేసు ఇంత ప్రొలాంగ్ అవుతాయి? ఇలాంటి కేసుల్ని ఇమీడియట్గా సాల్వ్ చేయడానికి ఏమీ మార్గం లేదా? ఇప్పుడు ఇదేమంటారు, మొబైల్ కోర్టు లాగాను అక్కడికక్కడ తీర్పు ఇచ్చేలాగా. ఇప్పుడు మొబైల్ కోర్టు పెట్టి ఒక జడ్జిని పెట్టి ఇరుపక్క వాదనలు వినేసి టకటక దాని మీద ఒక జడ్జిమెంట్ ఇచ్చేస్తే అమ్మాయి ఆత్మకి శాంతి కలుగుతుంది. మన 23 సంవత్సరాలుగా అమ్మాయి గురించి మాట్లాడుకుంటున్నాము. ఇది 3వసారి మాట్లాడుకుంటున్నాము. మొదటిసారి అసలు మొత్తం అదొక సంచలనం. కొన్ని నెలలు అసలు ఎందుకు చనిపోవాలనుకున్నారు మేడం ఇద్దరు? చేసుకోవచ్చండి, ఒప్పుకోకుండా ఎందుకుంటారు? అసలు వాళ్ళు ట్రై చేశారు లేదు, మనకు అసలు విషయాలు తెలియదు. నేను అనేది మీరు ప్రేమించుకోవటం తప్పు పక్కన పెడితే పెళ్లి చేసుకోవాలనుకుంటే మీరు ఓపిక పట్టాలి కదా. అవును. ఇప్పుడు అమ్మాయి అప్పుడప్పుడే బడ్డింగ్ స్టారు, షీ వుడ్ హ్యావ్ వెయిటెడ్ ఆర్ హీ వుడ్ హ్యావ్ వెయిటెడ్ కదా. ఓపిక లేదండి. ఒక 5 ఏళ్ళు ఓపిక పట్టుంటే ఇద్దరు మేజర్స్ అయ్యాక సంపాదన అనేది చాలా అవసరం. ఇప్పుడు అమ్మాయి సంపాదిస్తోంది, అతను కూడా మరి ఇండస్ట్రియలిస్ట్ కొడుకో పొలిటీషియన్ కొడుకో మనకు తెలియదు, కానీ వాళ్ళకి ఉన్నవాళ్లే అయ్యి ఉంటారు. ఏముంది అందులో? అంటే ఎందుకని మీకు ప్రేమించుకోవడానికి ఉండే ధైర్యం పెళ్లి చేసుకోవటానికో బతకటానికో ఎందుకు ఉండట్లేదు? ఇక్కడ లోపం. ఇక్కడ 306 ఆత్మహత్యకి పురికొల్పడం, 309 ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం, ఈ 2 సెషన్స్ కింద అతనికి కేసు అతని మీద నమోదైంది, శిక్ష పడింది. అసలు ఎందుకు పురికొల్పాడు? అతను పురికొల్పాడని అంటున్నారు. అంటే అమ్మాయి హీరోయిన్గా ఎదగడం అతను భరించలేకపోయాడా? నా చేయి దాటిపోతుంది అనుకున్నాడా? అవి కూడా ఉంటాయి కదా. మగవాళ్ళకి పాజిటివ్నెస్ ఎక్కువ ఉంటుందండి కంపేర్ టు ఆడవాళ్ళకి ఉంటుంది. అందులో ఇప్పుడు మీరు కనుక సినిమా ఇండస్ట్రీ తీసుకుంటే భార్య బాగా సంపాదిస్తూ మంచి హీరోయిన్గా ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్ళని చేసుకుంటే, అంటే అసిస్టెంట్ డైరెక్టర్స్ అట్లాంటి వాళ్ళని చేసుకుంటే జీవితం నరకమే అమ్మాయిలకి. వాళ్ళు డైరెక్టర్ స్థాయికి వెళ్ళలేరు. వాళ్ళేమో ఆత్మన్యూన్యతతో వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఈవిడేమో తెల్లారులేసి కాల్ షీట్స్ దొరకకుండా ఆవిడంత బిజీ ఉంటుంది. మనం ఎంతమంది హీరోయిన్స్ చూడలేదండి. అంటే వీళ్ళకి ఎవరో ఒకరిని చేసేసుకోవాలి. సామాజిక భద్రతనాలు ఇండస్ట్రీలో తనకు ఒక తోడు ఉన్నారని చెప్పుకోవడానికో మనకు అర్థం కాదు, తొందరపడతారు.
లేకపోతే కుటుంబం మూలంగా కూడా వాళ్ళు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అంటే ఆ అక్క చెల్లెళ్ళో లేకపోతే అన్నదమ్ములో తల్లిదండ్రులు ఎక్స్ప్లాయిట్ చేస్తారు వాళ్ళు. అవును. ఆ ఎక్స్ప్లాయిటేషన్ తట్టుకోలేక వాణిశ్రీ లాంటి వాళ్ళు అయితే మంచి డాక్టర్ని చేసుకున్నారు, ఫ్యామిలీ డాక్టర్ని. షీ వాజ్ హ్యాపీ. తర్వాత కేసు వేశారు, కేసు గెలిచారు. ఇప్పుడు ఆవిడకి మోసం చేసిన వాళ్ళ అక్క బావ వాళ్ళ పిల్లలు కూడా చాలా అవస్థపడుతుంటే మళ్ళీ అగైన్ షీఈ్ హెల్పింగ్ దెమ్. మనలో మానవత్వం చచ్చిపోకూడదండి. అవును. డబ్బు ఒకటే పరమార్థం కాదు, Yes. డబ్బు పరమార్థమే కానీ బంధాలు కూడా పరమార్థమే. ఇక్కడ ఈ అమ్మాయి విషయంలో ఏం జరిగింది అనేది మనకు అర్థమవుతున్నంత మట్టికి అతను అమ్మాయి హీరోయిన్ అవడం తట్టుకోలేకపోయాడా, తన్ని కాదనుకుని ఇంకా అమ్మాయి పైకి పైకి ఎదిగిపోతే పెళ్లి చేసుకోదనుకున్నాడా తెలియదు మనకి. అవును. ఏది ఏమైనా అలా జరగడం బాధాకరం అండి. మంచిగా ఒక హీరోయిన్ అవుతుంది అప్పుడే అమ్మాయి, ఇంకా బోల్డ్ మంచి సినిమాలు చేసి ఉండేది అమ్మాయి. మరి ఆమె మీద పొసెసివ్ ఉంటే ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ఒప్పుకుంటారు కానీ ఈయన కూడా ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు మేడం? అంటే ఇప్పుడు మరి చచ్చిపోలేదుగా, చనిపోయి. అంటే దాని అర్థం ఏంటి, ఆమెకి ఎక్కువ క్వాంటిటీ ఇచ్చేసి ఓకే. ఇతను ఓకే నాకు నీ మీద ప్రేమ ఉందని నిరూపించుకోవటానికి తాగాడా మనకు తెలియదు. ఓకే. తక్కువ క్వాంటిటీ మీకు అర్థమైందా? అంటే నేను సేఫ్ లో ఉండాలి అనుకుని ఎంత తాగితే సేఫ్ జోన్ లో ఉంటానో చూసుకున్నాడా. అలా కూడా ఉంటారు, ఏముంది. ఈ పిల్లకి తెలివి లేక తాగింది కానీ ఎందుకు తాగాలి అసలు? మరి అవును, నేను ఎందుకు తాగాలని దెబ్బలాడాలిగా. ప్రేమ వేరు, మన జీవితం బలి చేసుకోవటం వేరు. అవును. మన ప్రాణం ఎందుకు తీసుకోవాలి అతని గురించి? ఆలోచన అమ్మాయికి రాలేదు. అంటే ఇంక చిన్నతనం కదా, అవును. అది ఆకర్షణ అట్లా ఉంటుంది. ప్రత్యూష గారు ఇండస్ట్రీలోకి ఏ వయసులో వచ్చారు మేడం? ఈ ఇష్యూ ఏ వయసులో జరిగింది? ఈ అమ్మాయికి ఎంత హార్డ్లీ ఇంటర్ అయ్యాక ఇది జరిగింది. చిన్నప్పుడే వచ్చింది ఆ అమ్మాయి కూడా. ఎంత ఎగ్జాక్ట్ వయసు నాకు తెలియదు కానీ 14-15 ఏళ్ళకి వచ్చినట్టుంది తను. అంటే రాగానే తనకి కొంచెం మంచి సినిమాలు పడ్డాయి అమ్మాయికి. మంచి సిస్టర్ క్యారెక్టర్స్, డాటర్ క్యారెక్టర్స్. తర్వాత తమిళ్లో హీరోయిన్ గా చేసినట్టుంది. అంటే కొంచెం అప్పుడే రైజ్ అవుతుంది ఆ అమ్మాయి కెరీర్. ఓకే. సిద్ధార్థ్ రెడ్డి కూడా అనుకుంటారు మేడం, అనవసరంగా బతికాను, బతికినప్పటి నుంచి కోట్ల చుట్టూ తిరగాలి. అలా ఎందుకు అనుకుంటాడు? మగవాడు అనుకుంటాడా? ఐ డోంట్ థింక్ సో. ఇప్పుడు బతికాను, ఇప్పుడు చూడు 23 ఏళ్ళు తప్పించుకున్నాడు. అవును. ప్రైమ్ ఏజ్ అంతా తప్పించుకున్నాడుగా, శుభ్రంగా ఎంజాయ్ చేసి ఉంటాడుగా లైఫ్. నష్టపోయింది ఎవరు? ఆ అమ్మాయి కుటుంబమే కదా. కాబట్టి ఇప్పుడు 2002 అనుకుందాం. 2002 అంటే ఇప్పుడు 24 ఏళ్ళు. 24 అప్పుడు ఒక పోనీ ఎంత చూసుకుని 20 ఏళ్ళు 18 ఏళ్ళు వేసుకోండి. ఇప్పుడు 40 years వచ్చాయి అబ్బాయికి. ఏముంది, 2 ఏళ్ళు 5 ఏళ్ళు శిక్ష అనుభవిస్తాడు, వస్తాడు. మళ్ళీ అతని జీవితం అతని పాటికి పెళ్లి కూడా చేసుకుని ఉంటాడు. అతను నష్టపోయింది ఏముంటుంది? ఆ 2 ఏళ్ల కెరీరో 5 ఏళ్ల కెరీరో నష్టపోతాడు. అదేం పెద్ద విషయం కాదుగా, బతుకుతున్నాడుగా హ్యాపీగా. నష్టపోయింది అమ్మాయి. అందుకని మన అమ్మాయిలకి చెప్పేది ఒక్కటే, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. జీవితం చాలా విలువైంది, మనకి దొరకదు ఇది. అసలు మనిషి జన్మ ఎత్తడం అనేది చాలా ఇది అని చెప్తారు కదా, వరం అంటారు. మరి అటువంటి దాన్ని ఎందుకు మనం పాడు చేసుకోవాలి? మనం కోరి కష్టాలు తెచ్చుకుంటాం, మనమే తెచ్చుకుంటాం, మళ్ళీ మనమే అనుభవిస్తాం. అలాంటప్పుడు ఇప్పుడు ప్రేమించారు, వెయిట్ చేయటమే. ఇప్పుడు ప్రేమ లేకపోతే చచ్చిపోతాము. ఇంకొక ఏడాది పోయాక మనకి మనమే నవ్వుకుంటాం, అదేంటి అట్లా బిహేవ్ చేస్తా అంత పిచ్చిదానిలాగా అని మనకి మనమే అనుకుంటాంగా. అవును. అంటే ఆ మూమెంట్లో మనకి ఒక్క నిమిషం ఆలోచించే ఒక ఇది రావాలి. నటి ప్రత్యూషనే కాదు మనం ఇప్పుడు కాలంలో చాలా మందిని చూస్తున్నాం, క్షణికావేశంతో ఇద్దరు ప్రేమ. అబ్బాయి ఎవరు? హిందీ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్పుట్. తర్వాత ఇతను ఎవరు? ప్రేమదేశం ఏదో ఒక సినిమాలో వేసాడు, కూనల. అబ్బాయి ఎవరు? బాగుంటాడు ఆ పిల్లాడు చాలా. ఆ పిల్లాడికి భార్యతో ప్రాబ్లం, సూసైడ్ చేసుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే మన ఉదయ్ కిరణ్. ఎందుకు చచ్చిపోతారు మీరు? చావకండి, బతికి చూపించండి అని చెప్తున్నాం. జీవితం చిన్నదండి, కళ్ళు మూసుకుని తెరిస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు అలాంటప్పుడు మీరు ఇంకా ఎన్ని సాధించి ఉండేవాళ్ళు? ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలతోటే జీవితం అనుకోకూడదు. మన అమ్మ నాన్న మన పుట్టించారు, మన కుటుంబం అనే ఒక ఫీలింగ్ ఉండాలి. అలాగే అబ్బాయిలకు కూడా ఓకే, అమ్మాయిలు ఇంపార్టెంట్, ఎట్ ద సేమ్ టైం నా కుటుంబం ఇంపార్టెంట్. ఈ అమ్మాయి నన్ను చేసుకోకపోతే ఏమవుతుందని అనుకోగలగాలి. ఆలోచన విధానం మారాలి. ఇంకా మంచిగా చూసుకునే అమ్మాయి రావచ్చు. ఇప్పుడు ఈ అమ్మాయితోటే అయిపోదుగా. ఇప్పుడు అమ్మాయిలు మోసాలు చేస్తున్నారు ఈ కాలంలో, అబ్బాయిలు చేస్తున్నారు. సో ఏదేమైనా సరే నటి ప్రత్యూష విషయమే కాదు, చాలా మంది ప్రపంచంలో క్షణికావేశంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఏదేమైనా సరే ఇప్పుడు నటి ప్రత్యూష విషయం మాత్రం మళ్ళీ తెర మీదకి వచ్చింది. మరి న్యాయస్థానం ఎటువంటి తీర్పిస్తుందో వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.